హాయ్ అండి. నేను మిస్ మేలి. వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్. ఈరోజు కథ మొండి మొగుడు. కథలోకి వెళితే ఇంటి దగ్గరికి చేరుకోగానే నిద్రపోతున్న అమూల్యను చూసి నా బుజ్జి చాలా అలసిపోయింది అని తనని ఎత్తుకుని లోపలికి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి నేను నా బేబీస్ చాలా ఇబ్బంది పెడుతున్నాం కదా అని తన నుదుటి మీద ముద్దు పెట్టి పక్కన పడుకున్నాడు అమర్. నిద్రలోనే అమర్ చెయ్యి గట్టిగా పట్టుకుని పడుకుంది అమ్ము. లాలనగా తనని జోకొడుతూ పడుకున్నాడు. ముభావంగా అమూల్య తినడం చూసి చిన్నమ్మ ఇలా తింటే చాలా కష్టమని కలిపి పెట్టింది సీతాలు. డిన్నర్ చేసి టాబ్లెట్ వేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. కింద పడుకుంటున్న సీతాలను చూసి సోఫాలో పడుకో సీతాలు అని చెప్పి తన బెడ్ మీద పడుకుంది అమూల్య. డెలివరీ దగ్గర పడిందని డాక్టర్ చెప్పినా బుద్ధి లేదు. పెళ్ళాం ఒంటరిగా ఉంటుందన్న కామన్ సెన్స్ కూడా లేదు. ఇటువంటి వాడికి పెళ్లి పిల్లలు ఎందుకు, ఏదో ప్రేమ ఉన్నవాడిలా సీతాలను తోడుపెట్టి వెళ్ళాడు అని తన భర్తను తిట్టుకుంటూ, ఆల్రెడీ నా మొగుడు టీషర్ట్లు యూజ్ చేస్తున్నా, ఇప్పుడు రిలాక్స్డ్గా నిద్ర రావాలి కదా, నిద్ర రాక టెడ్డీ బేర్ని హగ్ చేసుకుని పడుకుంది. అయినా నిద్ర రాకపోవడంతో లేచి కూర్చుని నిద్రపోతున్న సీతాల వైపు చూడగా పాపం పొద్దున్నుంచి పని చేయటమే కాకుండా నా పనులన్నీ చూసుకుంది. అలసిపోకుండా నిద్ర రాకుండా ఎలా ఉంటుందని తన మీద బెడ్షీట్ కప్పింది. ఇప్పుడు నేను బాల్కనీ దగ్గరికి వెళ్తే కంగారు పడుతుందేమో అని హెడ్ఫోన్స్ పెట్టుకుని హోలీ రోజు తన స్టూడెంట్స్తో దీపు ఎంజాయ్ చేసిన ఫోటోలు, డాన్స్ చేసిన వీడియోలు తన పొట్ట మీద చేయి తరుముకుంటూ మీ నాన్న ఆడపిల్ల పుడుతుందేమో అని చాలా ఆశపడుతున్నాడు. ఆయన ఆశను అడియాస చేయకండి. మీ డాడీని మీరెంత మిస్ అవుతున్నారో మీకంటే ఎక్కువ మీ నాన్నని మిస్ అవుతున్నాను. ఆ మాటకి ఫుట్బాల్ ఆడుకునే వాళ్ళు కాస్త సైలెంట్ అయ్యారు. మీరిద్దరూ మీ నాన్న పార్టీయేనా, నా పార్టీ ఒక్కడు కూడా లేరా? అయినా మీ ముగ్గురు హ్యాపీగా ఉంటే చాలు, నేను ఆనందంగా ఉన్నట్టే ఆవలిస్తూ పడుకుంది అమ్ము. మనసులో ఏదో వేదనగా అనిపించి ఈ టైంలో పడుకుని ఉంటుందా, ఒకసారి కాల్ చేద్దాం, లిఫ్ట్ చేయకపోతే నో ప్రాబ్లం అని అమూల్యకు కాల్ చేశాడు. అమర్ నుండి కాల్ రావడంతో తనకు తెలియకుండానే పెదవులపై చిరునవ్వు చేరి ఎక్కడ లిఫ్ట్ చేస్తే బాగోదని రూమ్ బయటకు వెళ్ళి కాల్ పిక్ చేసి సైలెంట్గా ఉంది. అలిగావా బుజ్జుడు అని అడిగాడు. అంది. అర్జెంట్ పని పడి హైదరాబాద్కి వెళ్లాల్సి వచ్చింది. కృష్ణని మీట్ అవుతావా? ఆఫీస్ పని మీద వచ్చాను, కుదిరితే రేపు మీట్ అవుతా, లేకపోతే లేదు. టెన్షన్ పడకు, రేపు వచ్చేస్తాను. సీతాలు నీ రూమ్లోనే ఉందా? మన రూమ్లోనే పడుకుంది. ఇంతసేపైనా పడుకోకపోతే ఎలా బంగారం అని అడిగాడు దీపు. ఏమో నిద్ర రాలేదని ముక్తసరిగా జవాబు ఇచ్చింది. అమ్మో, ఐ లవ్ యూ బేబీ, ఐ మిస్ యూ. నా బేబీస్ ఏం చేస్తున్నారు? ఒకసారి బేబీ బాపు దగ్గర ఫోన్ పెట్టు అని అడిగాడు. అమ్ము ఫోన్ అక్కడ పెట్టగానే అమ్మును ఇబ్బంది పెట్టకండి, గుడ్ నైట్ క్యూటీస్. ఆ మాట వినగానే బేబీస్ మూవ్ అవడంతో తనకు తెలియకుండానే అమ్ము కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మీలాగే డాడీ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నాడు. రేపు వచ్చి చాలా కబుర్లు చెప్తాను అని కాల్ కట్ చేశాడు. ఇంత ప్రేమను పెట్టుకుని బ్రహ్మచారిగా ఎలా ఉండాలనుకున్నాడో ఏంటో పిచ్చి నా మొగుడు అని భర్తను తిట్టుకుంటూ వెళ్ళి పడుకుంది అమ్ము. కోతి మూకతో క్యారమ్స్ ఆడుకుంటూ ఏంటి కృష్ణ కాల్ చేశావు అని అడిగింది అమ్ము. ఎలా ఉన్నావురా అని అడిగాడు. కాల్ చేసి 3 రోజులు కూడా కాలేదు, నాకేమవుతుందిరా అని కోపంగా చెప్పింది. అమ్మతో ఏమైనా చేయించి కొరియర్ పెట్టనా, సరిగ్గా తింటున్నావా అని అడిగాడు. రవ్వ లడ్డు అరిసెలు పంపావు చాలా లేదా? ఇలాగే కాల్ చేసి విసిగించావనుకో అందరి ఫోన్లు బ్లాక్ చేస్తా అని కోపంగా కాల్ కట్ చేసి గట్టిగా అరిచింది అమూల్య. ఏమైందక్క అని భయంగా అడిగారు పిల్లలు. ఏం లేదు గాని బబ్లు, ఎగ్జామ్స్ ఎలా రాశావు? బాగా రాశానక్క. మరి ఊరు వెళ్ళలేదు? ఎంసెట్ ఐఐటి కోచింగ్ ఇస్తున్నారా? అవునక్క, స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి. చింటూ ఎగ్జామ్స్ ఇంకా అవ్వలేదు. కాలేజీ వాళ్ళు ఒక 2 వీక్స్ హాలిడేస్ ఇచ్చారు అంతే. నీకు అంతా బానే ఉంది కదా? ప్రాబ్లం లేదక్క అని చెప్పింది బబ్లు. దీపు వచ్చి మెంటల్ దానా ఎందుకు అలా అరుస్తున్నావు? ఇప్పుడేం అరవలేదని అమాయకంగా చెప్పింది. ఇప్పుడు కాదు, ఆ కృష్ణ మీద అరుస్తున్నావంట. నీకు 3 స్వింగ్స్ ఉన్నాయని అర్థం చేసుకున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అన్నాడు. లేకపోతే రోజు ఎవరో ఒకరు కాల్ చేసి సావదొబ్బుతున్నారు. నేను ఏదో పేషెంట్ అయినట్టు ఎవరో ఒకరు వచ్చి చూసిపోతున్నారు. ఎవరు కాల్ చేస్తున్నారు అని నవ్వుకుంటూ అడుగుతున్నాడు అమర్. నవ్వకు, అసలే పిచ్చిలో ఉన్నాను. పిచ్చిలో ఉండటం ఏంటి? నీకు అసలు ఆల్రెడీ పిచ్చి ఉంది కదా నిన్ను అని అమర్ని కొడుతూ ఉంది. ఇదేమీ అర్థం కాని కోతి ముక్క పిచ్చి చూపులు చూస్తూ ఉంటే అమ్ము 2 చేతులు పట్టుకుని పిల్లల్ని వెళ్ళిపోమని సైగ చేశాడు. నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, వింటాను. మా అత్తో, మీ అమ్మో, మోహిని, దీక్ష, కార్తిక ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో కాల్ చేసి చంపుతున్నారు. కృష్ణ పవిత్ర వారానికి 2-3 సార్లు కాల్ చేసి చావగొడుతున్నారు. డెలివరీ అయ్యేదాకా ఈ ఫోన్ వాడకపోతే బాగుంటుంది. నిన్ను మెంటల్ హాస్పిటల్లో చేర్పించాలేమో అని నా అనుమానం అన్నాడు. ఇదంతా నువ్వు అందరికీ చెప్పడం వల్లే వచ్చింది. అందరూ టార్చర్ పెడుతున్నారు కదా. మా నాన్న మాత్రమే నన్ను, నా మనసును అర్థం చేసుకున్నాడు. అందుకే అప్పుడప్పుడు మాత్రమే కాల్ చేస్తాడు.
అబ్బా కూతురిది ఒకటే బ్రీడ్ కదా! విత్తు ఒకటైతే చెట్టు ఒకటవుతుందా? అవునవును. మీ నాన్న చాలా మంచోడు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. నన్నంటావెందుకు? అందరికీ ప్రేమను పంచావు. నీకు తిరిగి ఇస్తున్నారు. ఇవ్వడమే కాదు తీసుకోవడం కూడా తెలియాలి. ఇదిగో మీ సంజు అన్నయ్య బందర్ హల్వా ఇచ్చాడు. హైదరాబాద్‌కి వెళ్ళానన్నావు? అనుమానంగా అడిగింది. హైదరాబాద్ నుండి ఆఫీస్‌కి వెళ్ళాను. అక్కడ మీ అన్న ఇచ్చాడు. తీసుకుని వచ్చాను అని నోట్లో పెడుతున్నాడు. తింటూ కృష్ణని కలవలేదా? నిన్ను చూడాలి కదా! అందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఎయిర్‌పోర్ట్‌కి రమ్మన్నాను. ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని ఫ్లైట్‌లో బయలుదేరి విజయవాడకు వచ్చాను. అక్కడి నుండి మన ఆఫీస్‌కి. ఇప్పుడు ఇక్కడ మీ ముందు ఉన్నాను అని తినిపిస్తూ ఉంటే, అప్పుడే చింటూ వచ్చి అమ్మా మిరపకాయ బజ్జీలు ఇవ్వమంది అక్క కోసం. ఆ మాట వినగానే ఆ! అని గట్టిగా అరిచింది. చింటూ జడుసుకొని పారిపోయాడు. అమ్ము నోట్లో మిరపకాయ బజ్జీ పెట్టి నోరు మూసుకొని తిను. కావాలి కావాలి అన్నావు కదా! అనుభవించు అన్నాడు. అంతగా టార్చర్ పెడతారా? అని అమాయకంగా అడిగింది. ఇంకా పిల్లలు కావాలంటే ఇంతకంటే దారుణంగా ఉంటుంది. ఈసారి నా ప్రేమను ప్రేమలా ఉండదు. అందులో అరాచకమే. ఏం చేస్తానో నాకే తెలియదు అని నవ్వుతూ చెప్పాడు. అమ్మ బాబోయ్! వద్దు. ఇంకా ఇక్కడితో ఆపేద్దాం అని భయంగా చెప్పింది. సైలెంట్‌గా పెట్టింది తిను అని హల్వా తినిపిస్తూ ఉన్నాడు. ఇంకొకరిని చూద్దామా? అని ప్రేమగా అడిగింది. నీకెంత చెప్పినా బుద్ధి రాదే. ఇలాగే వాగావనుకో నీకు తెలియకుండా ట్యూబెక్టమీ ఆపరేషన్ చేయిస్తా అని కోపంగా చెప్పాడు అమర్. వద్దు వద్దు వింటాను. డెలివరీ అయ్యాక నా దగ్గరికి వస్తావు కదా! చచ్చినట్టు వింటావు. నీ జుట్టు నా చేతిలో ఉంటుంది కాబట్టి నాకు నచ్చినంత మంది పిల్లల్ని కంటాను. చిన్నగా చెప్పింది. కృష్ణ నిన్ను కలిసిన విషయం నాకు చెప్పలేదే అంది. వాడికంత అవకాశం ఎక్కడిచ్చావు? ఆఫీసుకు వెళ్ళగానే కృష్ణ నుండి కాల్ రావడంతో అరే మాట్లాడి 2 గంటలు కూడా కాలేదు. మళ్ళీ కాల్ చేశాడు అని ఫోన్ ఎత్తగానే నేను ఫ్లైట్ ఎక్కాక నీకు కాల్ చేయగా తమరు మాట్లాడిన భాగవతం అంతా చెప్పాడు. దేశానికి వచ్చిన నష్టమేమీ లేదు. అమ్మో కాళ్ళ దగ్గర కూర్చుని తన బేబీస్ బంపి మీద చేయి పెట్టి నన్ను మిస్ అయ్యారా బంగారాలు అని ప్రేమగా అడిగాడు అమర్. ఆ మాటకి లోపల ఉన్న బేబీస్ మూవ్ అవుతుంటే అమ్మో చూసావా నా పిల్లలు నా మాటకు రెస్పాండ్ అవుతున్నారు అని ఎక్సైటింగ్‌గా చెప్తున్నాడు. నిన్న రాత్రి నువ్వు ఫోన్‌లో మాట్లాడినప్పుడే రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు అవ్వరా? వాళ్ళు నీ పిల్లలు అని ప్రేమగా తల నిమురుతుంది. నా బేబీ ఇప్పటి నుంచే నా మాట వింటుంది తెలుసా? అన్నాడు. నేను ఒక విషయం చెబుతాను జాగ్రత్తగా వింటావా? అని అడిగింది. హ్మ్. ఎనిథింగ్ సీరియస్ బుజ్జీ? అన్నాడు. అలాంటిదే. స్కానింగ్‌లో పిల్లలు హెల్తీగా ఉన్నారని మాత్రమే చెప్పగలరు. జనరల్ రివీల్ చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి డాక్టర్ చెప్పరు. నువ్వు అమ్మాయే పుడుతుందని హోప్స్ పెట్టుకుంటున్నట్టున్నావు. నేను కూడా నీ కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను. కానీ అబ్బాయిలు పుట్టారనుకో డిసప్పాయింట్ అవ్వకు. ఇది ఎప్పటినుంచో చెబుదాము అనుకుంటున్నాను. నీ హ్యాపీనెస్ పాడు చేయడం ఎందుకని ఇన్ని రోజులు ఆగాను. ఇలాగే కంటిన్యూ అయితే డెలివరీ అయ్యాక నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయనిది జరగకపోతే నువ్వు తట్టుకోలేవు. నీ ఇష్ట ప్రకారమే ఇంకా పిల్లలు కావాలనే ఆలోచనను విరమించుకుంటాను. డెలివరీ తర్వాత ఆపరేషన్ చేయించుకుంటాను. మేము ఆడవాళ్ళం. మాకు ఎవరు పుట్టినా ఒకటే. బీ రెడీ అని నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. షవర్ కింద నిలబడి అంటే నాకు ప్రిన్సీ పుట్టదా? అమ్ము చెప్పింది నిజమేనా? పిచ్చిది నా కోసం ఆపరేషన్ కూడా చేయించుకుంటానంటోంది అని చాలాసేపు అలాగే ఆలోచించి తన బాడీలో ఉన్న వేడిని మైండ్‌లోని ఆలోచనలని నీళ్ళలో వదిలేసి పని చేయటం నా వంతు. ప్రతిఫలం భగవంతునికెరుక. శ్రీకృష్ణుడు చెప్పినట్టు మన చేతుల్లో ఏమీ లేదు. డ్రెస్ వేసుకొని హాల్లోకి వెళ్ళాడు. ఇడ్లీ, మునక్కాయ సాంబార్ వడ్డిస్తున్న అమూల్యని చూసి ఇప్పుడు నేను ఉన్న సిట్యుయేషన్ ఏంటి? నువ్వు చేసిన వంట ఏంటి? అన్నాడు అమర్. నైట్ టైమ్స్ రైస్ వద్దన్నావని ఇడ్లీ చేశాను. తమరి బాడీలో వేడి ఎక్కువగా ఉంటే ఈ చెడ్డీలో ఐస్ క్యూబ్స్ వేసుకో. తింటున్న వాడల్లా పొరబోయి ఏం మాట్లాడుతున్నావే అని ఆశ్చర్యంగా అడిగాడు అమర్. డిన్నర్ తర్వాత మజ్జిగ తాగు అని మర్యాదగా చెబితే వింటావా? అందుకే నీకు నచ్చిన సినిమా నీకు నచ్చిన విధంగా చెప్పాను అని నవ్వుకుంటూ మంచి నీళ్లు అందించింది అమ్ము. ఇప్పుడు నేను ఏం చేయలేననే కదా నీ ధైర్యం. డెలివరీ తర్వాత ఇంతకు రెండింతలు నీ మీద పగ తీర్చుకోకపోతే నా పేరు అమర్‌దీప్ కాదు. బావుందండి మీ పేరు. విని చాలా రోజులైంది. చాలా హోప్స్ పెట్టుకున్నారు మా శ్రీవారు. డెలివరీ తర్వాత ఇంకా కొన్ని నెలలు సింగిల్‌గా ఉండాలన్న సంగతి మర్చిపోయినట్టున్నారు. ఉండనీ, ఉండనీ. కలలో అలానే ఉండనీ. ఆయన డ్రీమ్స్‌ని మనం మాత్రం ఎందుకు డిస్టర్బ్ చేయాలి? హ్యాండ్ వాష్ చేసుకొని దీపుకు మజ్జిగ ఇచ్చి టాబ్లెట్ వేసుకొని తన పాలు తాగి బెడ్‌రూమ్‌లోకి తీసుకువెళ్ళి పడుకుంది. రూమ్‌లోకి వెళ్ళి తన టమ్మీ మీద ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పి అమ్ము పక్కన పడుకున్నాడు. సాయంత్రం ప్రిన్సీ గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చి బాగా హర్ట్ అయ్యాడేమోనని లేచి కూర్చుని అమర్‌ని చూడగా సీలింగ్ వైపు చూస్తూ అలానే ఉన్నాడు.
ఆర్ యూ ఓకే అమ్ము అని ప్రేమగా తన చెంప మీద చేయి పెట్టింది. యా బుజ్జి ఐఎమ్ ఫైన్ అని అమ్ము చేయి తన పెదాల మీద పెట్టుకున్నాడు. గుడ్ బాయ్ అంటూ తన చెంప మీద ముద్దు పెట్టి పడుకోబోతున్న అమ్ము మెడ మీద సుతారంగా చేయి వేశాడు. ఏమైందని అమర్ కళ్ళలో చూడగానే ఏమీ లేదని అమ్ము మెడ మీద చేయి తీసి ముఖం అటువైపు తిప్పుకున్నాడు. తన భర్త కళ్ళలో ఇంటెన్షన్ అర్థమే. తన గడ్డం పట్టుకుని ఇటువైపు తిప్పి పెదవుల మీద చిన్న పిక్ పెట్టి పెదవులు వదలగానే ఆపిన తన ముద్దును కంటిన్యూ చేస్తున్నాడు. అది ఎలా ఉందంటే ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళొద్దు అని తీవ్రతరం చేస్తున్నాడు. పెదవులు మార్చి తనకు ఊపిరి అందిస్తూ తన ప్రేమను తెలియజేస్తున్నాడు. సుదీర్ఘ చుంబనం తర్వాత తనకు కష్టంగా ఉందని పెదాలు వదిలి ఊపిరి తీసుకొనిచ్చాడు. మనసులో చాలా బాధపడుతున్నాడని అర్థమై కొద్దిసేపు ప్రశాంతంగా ఊపిరి తీసుకుని నేను తోడు ఉండగా నువ్వు ఒంటరివి ఫీల్ ఎందుకు అవుతున్నావు అని హగ్ చేసుకుని ప్రేమగా వెన్ను నిమిరింది. ఏడుస్తూ తన ముఖమంతా తడి ముద్రలు పెట్టి లవ్ యూ అమ్ము అని పెదాల మీద చిన్నగా పెట్టి డోంట్ లీవ్ మీ, అది ఏ పరిస్థితుల్లో అయినా సరే. ఈ సృష్టిలో మనల్ని విడదీసే ఏకైక ఆయుధం మన మరణమే మాత్రమే. ఆ మాటకు అమ్ము నోటి మీద చేయి పెట్టి డోంట్ సే లైక్ దట్ అని గట్టిగా హత్తుకున్నాడు. మెల్లగా తన చేతులు విడిపించుకుని తన గుండెల మీద పడుకోబెట్టుకుని ప్రేమగా తన జుట్టులో వేళ్లు పోనించి నీకు ముందే చెప్పాను, పిల్లలు మధ్యలో వస్తారు, మధ్యలో వాళ్ళ దారిన వాళ్ళు పోతారు. నీకు పాప కావాలని కోరుకోవడం మన దృష్టిలో చిన్న కోరికే కావచ్చు, ఆశపడటం తప్పు కాకుండా పోవచ్చు, కానీ భగవంతుడి దృష్టిలో అది పెద్ద అత్యాశేమో. అసలు బిడ్డ బతుకుతుందో లేదో అనుకున్నాం. అలాంటిది ఇంకోసారి కష్టపడకుండా ఒకేసారి 2 వరాలను ఇచ్చాడు. అది ఎవరు పుట్టినా మనం స్వీకరించాలి. ఇంతకంటే ఆశపడటం కోరుకోవటం తప్పే అవుతుంది. ఇంత సైన్స్ అభివృద్ధి చెందింది కదా, ఫలానా జెండర్ కావాలి అని యూజ్ చేసుకునే దానికి మందు కనిపెట్టారేమో నాకైతే తెలియదు. అలాంటి మందు ఏదైనా ఉంటే అందరూ వాళ్లకు నచ్చిన జెండర్ పిల్లల్ని కనేవారు కదా. సృష్టికి ప్రతిసృష్టి చేస్తే అప్పుడు మనం భగవంతుని మర్చిపోతామేమో. మైండ్లో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు, మనసు ప్రశాంతంగా ఉంచుకో, బేబీస్ని రిసీవ్ చేసుకునే దానికి రెడీగా ఉండు. ఇంతకంటే నేనేం చెప్పలేను అమ్ము. థ్యాంక్స్ అమ్ము అని తన టీషర్ట్ని జరిపి తన ఎద మీద చిన్నగా ముద్దు పెట్టాడు. టెన్షన్ వదిలేసి పడుకో అంది. అమ్ము నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏం కావాలి? అయ్యగారికి ప్రేమగా తల నిమురుతూ అడిగింది. డెలివరీ అయ్యాక కూడా నా టీషర్ట్లే వేసుకుంటావా? ఇందులో అంత బాగా కనిపిస్తున్నానా? కాదు, నా టీషర్ట్లు నీ క్లోజ్గా ఉంటాయి కదా, నువ్వు చీర కట్టుకోనప్పుడు నాకు రొమాన్స్ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది అని నవ్వుతూ చెబుతున్నాడు అమర్. ఇందాక తన గుండె మీద ముద్దు పెట్టడం గుర్తొచ్చి అమర్ జుట్టు పీకి నీకు లీనియన్స్ ఇవ్వడమే నా తప్పు, వెళ్ళి పక్కన పడుకో అంది కోపంగా. లేదు, నేను ఇక్కడే పడుకుంటానని కదలకుండా తన గుండెల మీద అలాగే పడుకున్నాడు. స్టూపిడ్వి నువ్వు అని తనని తిట్టుకుంటూ కళ్ళు మూసుకుంది అమ్ము. అమ్మ బాబోయ్, నా మొగుడు బుర్రలో ఎన్ని కుట్రలు ఉన్నాయో. డెలివరీ అయ్యాక నా టీషర్ట్లు సైలెంట్గా వేసుకోవాలి. ఎస్, నువ్వంటే నాకు పిచ్చి అని కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అమూల్యకి 9వ నెల రావడంతో గుంటూరులో ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో గ్రాండ్గా శ్రీమంతం ఫంక్షన్ అరేంజ్ చేశారు లక్ష్మి గారు. అమర్ పెళ్లికి ఎవరినీ పిలవకపోవడంతో ఈ ఫంక్షన్కి బంధువులందరినీ పిలిపించింది. థిక్ రోజ్ కలర్ పట్టు చీరకి నేవీ బ్లూ కలర్ బార్డర్, సేమ్ కలర్ డిజైనర్ బ్లౌజ్, వెనక పూల జడ, పాపెట్లో కుంకుమ, ఒంటి నిండా నగలు వేసుకుని చైర్లో కూర్చున్న అమ్ముని చూసి నీ ముఖం అరవిరిసిన రోజా పువ్వులా ఉంది, లోపల పిల్లలు ఉన్న నీ పొట్టను చూస్తే పూర్ణ కుంభంలా నిండుగా ఉన్న నిన్ను చూస్తూ ఉంటే నా దిష్టే తగిలేలా ఉంది. నేనేంటి దిష్టి అని మాట్లాడుతున్నాను, దీని పైత్యం నాకంటించింది. దూరం నుండి తన భార్యను చూస్తూ మనసులో అనుకున్నాడు అమర్. తన ఇంటికి వారసుడు రాబోతున్నాడన్న ఆనందంతో కోడలికి సుఖంగా ప్రసవం జరగాలని కంఠానికి గంధం పూసి, చేతులకు పాదాలకు పసుపు పూసి, చేతులకు గాజులు తొడిగి, తాను తెచ్చిన పలహారాలు అమూల్య చేతితో తాకించి, అక్షింతలు వేసి ఆశీర్వదించి మెటికలు విరిచింది లక్ష్మి గారు. అత్తగారిలానే లలిత కూడా ఆశీర్వదించింది. మీనాక్షి కూడా ఇలాగే చేసి బాపట్ల నుండి తాను తెచ్చిన సారెను అమ్ము చేత ముట్టించింది. దీక్ష కూడా తన అత్తగారిలా ఆశీర్వదించి నా దిష్టే తగిలేలా ఉంది అని నుదుటి మీద ముద్దు పెట్టింది. మోహిని కూడా పెద్దవాళ్ళు చేసినట్టే ఫాలో అయ్యి చాలా ముద్దుగా ఉన్నావు అని బొగ్గ మీద ముద్దు పెట్టింది. విమల కూడా ఆశీర్వదించింది. మిగతా ముత్తైదువులంతా ఆశీర్వదించారు. ముత్తైదువులంతా అమ్ముకి దిష్టి తగలకుండా ఎర్రనీటితో దిష్టి తీసి పాట పాడారు. నారాయణ, అశ్విన్, సంజు, వెంకట్రావు, కార్తీక్, కృష్ణ అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నా తల్లి బంగారు బొమ్మలా ఉన్నావని అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నరేంద్ర గారు అక్కడే నిలబడ్డావెంట, నీ పెళ్ళాన్ని ఆశీర్వదించు అని కొడుకుని పిలిచింది లక్ష్మి గారు. అప్పటి వరకు చేతులు కట్టుకుని దూరంగా నిలబడి భార్యకు జరుగుతున్న సీమంత వేడుకల్ని చూస్తున్న అమర్
ఆశీర్వదించాలని తన భార్య దగ్గరికి వస్తున్నాడు. మెరూన్ కలర్ షేర్వానీ, క్రీమ్ కలర్ ప్యాంటు వేసుకుని, ఎడమ చేతికి వాచు, కుడి చేతికి తన తల్లి ఇచ్చిన కడియం వేసుకుని స్మార్ట్‌గా రెడీ అయ్యి తన దగ్గరికి వస్తున్న దీపుని చూడగానే సిగ్గుపడి తల వంచుకుంది అమ్ము. తల వంచుకున్న అమ్ము గడ్డాన్ని ఎడమ చేతితో పైకెత్తి పాపిట కుంకం పెట్టగానే సిగ్గుపడింది. చాల్లే అన్నాడు. సింపుల్‌గా కాకుండా గ్రాండ్‌గా చేస్తున్నారు. నాకు సిగ్గుగా ఉంది అని చిన్నగా చెప్పింది అమూల్య. తన కంఠానికి గంధం రాస్తూ తెచ్చుకున్నావు గదా అనుభవించు అన్నాడు. నీకు సంబంధం లేదా అని చిరుకోపంగా అంది. ఉంది కాబట్టే నా ప్రతిభ అందరికీ పిలిచి మరీ చూపిస్తున్నా. అమ్ము వైపు చూస్తూ కన్ను గీటాడు. తన గాజులు చేతికి వేస్తూ ఇంకా పిల్లల్ని కంటాను అన్నావనుకో అందరూ నీ ముఖం మీదే నవ్వుతారు. అప్పుడు నిజంగానే సిగ్గుపడాలి అని తనకు మాత్రమే వినిపించేలా చిన్నగా చెప్పాడు అమర్. అమ్ము తల మీద అక్షింతలు వేసి తన ముఖం చేతిలోకి తీసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి తన వదనాన్ని గుండెలకు హత్తుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూడగానే వచ్చిన అతిథులంతా నోటి మీద వేలు వేసుకుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. లక్ష్మి దంపతులు వీడు వాడేనా అన్న అనుమానంతో అలానే చూస్తున్నారు. పోనీలే వీడు మారాడని అశ్విన్ అనుకున్నాడు. ఆ దృశ్యం చూడగానే నరేంద్ర గారు ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. కార్తీక్ దంపతులు చటగా ఉంది జంట అనుకున్నారు. ఇక అమ్ము గురించి ఎటువంటి చింత లేదని, మోహిని భుజం చుట్టూ చేయి వేసి తన చెల్లెల్ని ప్రాణంలా చూసుకునేవాడు వచ్చాడని మనసులో ఆనందపడ్డాడు. వీడి ఇక్కడ కూడా ఆ పిల్లని వదలడా అని సంజు మనసులో అనుకున్నాడు. సీతాలు వాళ్ళిద్దరికీ బూడిద గుమ్మడికాయతో దిష్టి తీసి అని పురమాయించింది మీనాక్షి గారు. ఆనందంతో సీతాలు దిష్టి తీసేసి బయట పారేసింది. వచ్చిన అతిథులకి ఘనంగా తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి పంపించారు. అతిథులంతా వెళ్ళిపోయాక మిగిలిన వారంతా భోంచేశాక ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావురా అని కొడుకుని అడిగింది లక్ష్మి గారు. ఈ రోజు నుండి డెలివరీ అయ్యేదాకా సెలవు పెడుతున్నానమ్మా అని స్ట్రైట్ గా ఆన్సర్ చేశాడు అమర్. కాన్పుక్ కూడా పంపవా అని అడిగింది మీనాక్షి. డెలివరీ అయ్యాక చూద్దాంలే పెద్దమ్మ అని జాగ్రత్తగా అమ్ముల్ని తీసుకువెళ్తుంటే పిన్ని అని స్వీటీ పిలుపు వినగానే అమ్ము సంగతి తెలిసి ఎత్తుకుంటుందేమో అని భయపడి అమర్ స్వీటీని ఎత్తుకున్నాడు. పక్కన ఎవరున్నారు అన్న సంగతి కూడా మర్చిపోయి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు బంగారు అని స్వీటీ బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఆడుకుంటున్నా పిన్ని అని అమ్మో చెంప మీద ముద్దు పెట్టి సమాధానం చెబుతుంది. స్వీటీ బుగ్గ మీద ముద్దు పెట్టి లక్ష్మి చేతికి పాపను అందించి తన భార్యను సీతాలను పిలుచుకుని ఇంటికి బయలుదేరాడు అమర్. ఈ దృశ్యం చూడగానే లక్ష్మి దంపతులు అశ్విన్ దంపతులు ఆశ్చర్యపడి దీన్ని ప్రేమగా ఎత్తుకున్నది లేదు. అలాంటిది ప్రేమగా ముద్దు పెట్టడంతో వెళ్తున్న అమర్ వైపు షాక్లో అలానే చూస్తూ ఉన్నారు. నరేంద్ర మీనాక్షి ఫ్యామిలీ వాళ్ళు కూడా బాపట్లకు బయలుదేరారు. ఇంటికి రాగానే బయట నిలబెట్టి ఇద్దరికి దిష్టి తీసి కాళ్ళు కడుక్కోమని లోపలికి వెళ్ళమంది సీతాలు. తన భార్య అలసటను గమనించి ఏమైనా తింటావా బుజ్జి అని అడిగాడు. ఏమీ వద్దని నీరసంగా సమాధానం చెప్పింది. తన ఒంటి మీద ఉన్న నగలు తీసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ వెళ్ళాడు. చీర తీసి నైటీ వేసుకుంది. బాత్రూమ్ నుండి బయటికి వచ్చి ఫ్రెష్ అవ్వడానికి ఓపిక ఉందా అని అడిగాడు. లేదు అని వాష్రూమ్లోకి వెళ్ళింది అమ్ము. తాను ఫేస్ వాష్ చేసుకుని వచ్చే లోపల ఫ్రూట్స్ మిల్క్ తీసుకుని వచ్చాడు. అమ్ము వద్దంటున్నా బలవంతంగా తినిపించి టాబ్లెట్స్ వేసి పాలు తాగించాడు. అమ్ము బెడ్ మీద పడుకుంది. అమర్ తన పక్కన పడుకోగానే అమ్ము నన్ను జోకట్టవా అని అడిగింది. బేబీకి ముద్దులు పెట్టి అమ్మును తన మీద పడుకోబెట్టుకుని అలసిపోయా బంగారం అని లైట్ మ్యూజిక్ పెట్టి తల మీద ముద్దు పెట్టి పొట్ట మీద ప్రేమగా చేత్తో తరుముతూ కళ్ళు మూసుకున్నాడు అమర్. అప్పటికి అలసిపోవడం వల్ల మంచి మ్యూజిక్ వల్ల తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది అమూల్య. సార్ ఈ కన్స్ట్రక్షన్ అమౌంట్ టాలీ అవ్వడం లేదు, ఒకసారి చూడండి అని ఫైల్ అమర్ ముందు పెట్టింది దీపు. పెన్సిల్తో అమౌంట్ కౌంట్ చేసుకుంటూ కరెక్ట్గా ఉంది, సరిగా చెక్ చేశావా అని కుడివైపు తిరగగానే ఇంచు కూడా గ్యాప్ ఇవ్వకుండా తన పక్కన ఉన్న ఆ అమ్మాయిని చూసి ఏంటి పిల్ల తన బాయ్ ఫ్రెండ్ అనుకుంటుందా గ్యాప్ ఇవ్వకుండా నిలబడింది. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని మనసులో అనుకుని ముందుకు వచ్చి కూర్చో అని చైర్ చూపించాడు. అమర్ని తిట్టుకుంటూ ముందుకు వచ్చి కూర్చుంది. ఏంటి నీ డౌటు, లెక్క కరెక్ట్గా ఉంది కదా అని అమర్ అడుగుతూ ఉంటే ఒక్కగా ఉంది సార్ అని టేబుల్ ఫ్యాన్ తన వైపుకు తిప్పుకుంది. ఆ ఫ్యాన్ గాలికి కుడివైపు ఉన్న పైట కిందికి జరిగి బ్రెస్ట్ లీలగా కనిపిస్తూ ఉంటే ఇందాక చూస్తే నా ముఖానికి చేరువలో తన ముఖం పెట్టింది. నేను చెప్పకపోతే ముద్దు పెట్టేదో ఏంటో, ఎవరైనా చూస్తే దీన్ని అనరు నన్ను అంటారు అని మనసులో అనుకుని అంతా కరెక్ట్గానే ఉంది అని ఫైల్ ఆ అమ్మాయి చేతికిచ్చాడు. ఓ గ్రేట్ సార్, నేను చెక్ చేసినప్పుడు 16,000 డిఫరెన్స్ వచ్చింది. ఇదేం 16 ఏళ్ల వయసు
కౌంట్ చేయడం తెలియకపోవడానికి. ఈసారి వచ్చేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకుండా వచ్చావనుకో మేనేజర్‌కి కంప్లెయింట్ ఇస్తా. వెళ్ళు అని కసిరాడు. ఈసారి ఇంకో ప్లాన్‌తో వస్తా అని మనసులో అనుకుంటూ బయటికి వెళ్ళింది దీపు. అబ్బా! పీడ విరగడైపోయింది. ఒక కాఫీ తెప్పించుకొని తాగుతున్నాడు. సాయంత్రం కోతిమూకతో కాసేపు ఆడుకుని నిద్ర రావడంతో డిన్నర్ చేసి పడుకుంది అమ్ము. ఆఫీస్ నుండి రాగానే అమ్ము కనపడకపోవడంతో తినేసి రూమ్‌లోకి వెళ్ళగా నిద్రపోతున్న అమూల్యని చూసి తాను పడుకున్నాడు అమర్. మధ్యరాత్రిలో కళ్ళు తెరిచి చూడగా అమ్ము కనపడకపోగా లేచి హాల్లోకి వెళ్ళగా సినిమా చూస్తున్న అమ్మును చూసి ఓయ్ అర్ధరాత్రి అయినా పడుకోకుండా ఏం చేస్తున్నావే అని అమూల్య పక్కన కూర్చుని అడుగుతున్నాడు అమర్. నిద్ర రావడం లేదు అని తన చెయ్యి పట్టుకుని భుజం మీద తలవాల్చి టీవీ చూస్తుంది. టైంకి నిద్ర లేకుండా ఉంటే ఎలాగే అన్నాడు. పొద్దున టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళావు, మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు. అంత అర్జెంట్ పని ఏంటో? ఆఫీస్‌లో ఎమర్జెన్సీ ఉంటే రమ్మన్నారు. అందుకని వెళ్ళాల్సి వచ్చింది. ఇదేనా తమరు లీవ్ పెట్టడం అంటే? నాకు ఎమర్జెన్సీ అయితే అప్పుడేం చెయ్యాలి అని అడిగింది. డోంట్ వరీ, నేను ఫోన్ సైలెంట్‌లో పెట్టలేదులే. నేను ఊర్లోనే ఉండడం లేదని స్ట్రిక్ట్‌గా చెప్పేశాను. ఈ ఒక్కరోజే కదా ఆఫీస్‌కి వెళ్ళాను. ఇన్ని రోజులు నీతోనేగా ఉన్నాను. అడుగుదామని మర్చిపోయాను. కొత్త కారు ఎందుకు తీసుకున్నారు అని అడిగింది. ఆ కారు తెచ్చింది శ్రీమంతం ముందు రోజున. అది తెచ్చి దాదాపు 3 వారాల పైనే అయింది. దాని గురించి ఇప్పుడు అడుగుతున్నావా? అందుకే నీకు బుర్ర లేదు అనేది. సీమంతం రోజు అలసిపోయాను. ఆ తర్వాత మనం బయటికి వెళ్ళలేదు కదా! అడగాలన్న థాట్ రాలేదు. మర్చిపోయాను. అది చిన్న కారు. మనిద్దరికీ సరిపోయేది. ఇప్పుడు మన బేబీస్ కూడా వస్తున్నారు కదా! ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు బ్యాక్ సైడ్ పడుకోబెట్టొచ్చు. అందుకే తీసుకున్నాను. ఎలిఫెంట్ కలర్ బాగోలేదా? అని ఛానల్ మార్చాడు. సాయంత్రం గార్డెన్‌లో కూర్చుని కోతిమూక ఆడుకుంటూ ఉండగా అక్కా కొత్త కారు పార్టీ లేదా అని అడిగారు. అవును కొత్త కారు కదా అని తమరిని అడగాలని అప్పుడు గుర్తొచ్చింది. కారు చాలా బావుంది. తమరి పితృప్రేమలాగే అని టీవీ చూస్తుంది. ఈరోజు ఆఫీస్‌కి బైక్‌లో వెళ్ళాను కాబట్టి కోతిమూక అడగబట్టి సరిపోయింది కానీ లేకపోతే మేడం గారికి సంవత్సరమైన తర్వాత డౌటొచ్చేదేమో అని వ్యంగ్యంగా అన్నాడు. టీవీలో 'మెండల్ కృష్ణ' మూవీ రావడంతో అందులో పోసాని గారు వేసుకున్న సీన్ కనపడడంతో పగలబడి నవ్వుతున్న అమూల్యను చూసి టీవీ ఆఫ్ చేసి తన స్పెక్స్ తీసి ఆ నవ్వంతా ఆ దిక్కుమాలిన నైటీ గురించే కదా! ఏంటి నీకు అంత నవ్వులాటగా ఉందా? అయితే ఇంకా నవ్విస్తా ఉండు. ఎంతసేపు నవ్వుతావో చూస్తాను అని ఇంకా చెక్కిలి గింతలు పెడుతూ ఉన్నాడు. ఎక్కువగా నవ్వి పొట్ట నొప్పిస్తుంది అనడంతో తనని స్ట్రెయిట్‌గా కూర్చోబెట్టి మంచినీళ్లు తాగించాడు. అమ్మో! పొట్టలో నొప్పిగా ఉంది. చాలా సేపు నవ్వావు కదా! అందుకే అలా ఉందేమో. కాదురా పెయిన్స్ ఏమో అనిపిస్తున్నాయి. కంగారుగా డోర్ లాక్ తీసి సీతాలని పిలుచుకురాగానే అమూల్య అవస్థని చూసి చిన్నమ్మకు నొప్పులు వస్తున్నాయి. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం పద బాబు అంది. అమ్ముని ఎత్తుకుని కార్‌లో వెనక సీట్‌లో కూర్చోబెట్టాడు. పక్కన సీతాలని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి సంజుకి కాల్ చేయగానే బిజీ రావడంతో ఏం చేస్తున్నాడో ఎదవ అని తిట్టుకుంటున్నాడు. అర్ధరాత్రిలో ఎవరురా ఫోన్ అని ఓపెన్ చేయగా అమర్ నుండి మిస్డ్ కాల్స్ రావడంతో ఈ టైంలో ఎందుకు చేశాడు అని తిరిగి ఫోన్ చేయగా విషయం విని కీస్ ఫోన్ తీసుకుని బయటికి బయలుదేరుతూ ఆశ్చర్యంగా చూస్తున్న కృతికని చూసి అమ్ముకి పెయిన్స్ వచ్చాయంట, బయలుదేరుతున్నాను. నన్ను కూడా రమ్మంటారా? వద్దు బుజ్జి, ఈ టైంలో ఎక్కడికి రావు. జాగ్రత్త. ఏదైనా అర్జెంట్ ఉంటే ఫోన్ చేయి. ఏ విషయం నీకు అప్డేట్ చేస్తుంటా అని భార్య చెంప మీద ముద్దు పెట్టి హాస్పిటల్‌కి బయలుదేరాడు సంజయ్. కార్ డ్రైవ్ చేస్తున్నాడన్న మాటే గానీ కాళ్ళు చేతులు ఆడటం లేదు. హాస్పిటల్ రాగానే అప్పటికే అక్కడికి చేరుకున్న సంజయ్ నర్స్‌తో సహా కార్ దగ్గరికి వచ్చాడు. స్ట్రెచర్ మీద అమూల్యను తీసుకువెళ్లారు. అమర్ టెన్షన్ పడటం చూసి తన భుజం మీద చేయి వేసి ఏం కాలేదురా? కాదు సంజు, ఇప్పటికే లోపలికి తీసుకువెళ్ళి 3 గంటలయింది. తనకెలా ఉందో ఏంటో అని భయంగా ఉందిరా. డాక్టర్ బయటికి వచ్చి కాన్పు కష్టంగా ఉంది అని చెప్పడంతో షాక్ అయ్యి కుర్చీలో అలాగే కూలబడ్డాడు అమర్. హలో మిస్టర్ అని డాక్టర్ పిలుస్తున్నా అమర్ పలక్కపోవడంతో అరే దీపు అని కుదిపి డాక్టర్ చెప్పేది వినమన్నాడు. కాస్త తేరుకుని చెప్పండి డాక్టర్ అన్నాడు అమర్. నార్మల్ డెలివరీ అవ్వడం కొంచెం కష్టంగా ఉంది. నార్మల్ అవ్వకపోతే సిజేరియన్ చేయాలి అనుకుంటున్నాం. అమ్ముకి ఏది మంచిదైతే అదే చేయండి డాక్టర్. తల్లే నాకు ముఖ్యం అని చిన్నగా చెప్పాడు దీపు. డాక్టర్ లోపలికి వెళ్ళగానే మొదటిసారి తనకు దిక్కు తోచక హాస్పిటల్లో ఉన్న వినాయకుడికి తల్లా పిల్లలా ఎవరో ఒకరినే కావాలి అంటే నా అమ్ముని బతికించు తండ్రి అని దండం పెట్టుకున్నాడు అమర్. ఆ దండం పెట్టుకున్న అమర్కి భగవంతుడు కరుణిస్తాడో లేదో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ఎపిసోడ్ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్.